హలో హాయ్ గైస్, హవ్ యూ ఆల్? వెల్కమ్ టు హలో వరల్డ్ తెలుగు. ఈరోజు మనం ఐఫ్రేమ్ ఎలిమెంట్ యూస్ చేసి వీడియో కంపైలేషన్ పేజ్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఏ వెబ్ పేజ్ అయినా బిల్డ్ చేసే కంటే ముందు మనకు ఒక క్లియర్ వ్యూ ఉండాలి మన వెబ్ పేజ్ ఎలా కనిపిస్తుంది అని. ఇక్కడ మనం మూవీ ట్రైలర్ వీడియో కంపైలేషన్ పేజ్ బిల్డ్ చేస్తున్నాం. సో ఫస్ట్ తెలుగు లేటెస్ట్ సినిమాస్ అని ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ డిఫైన్ చేసి దాని తర్వాత హెడ్డింగ్ ని డిస్క్రైబ్ చేస్తూ ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని రాయాలి. నెక్స్ట్ వీడియోస్ యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేసిన వీడియోస్ కి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ని ఇవ్వాలి. మొత్తం బిల్డ్ చేయడం అయిపోయాక చూడడానికి మన వెబ్ పేజ్ ఇలా ఉండాలి లాస్ట్ లో. సో లెట్స్ బిల్డ్ ద వెబ్ పేజ్. ఫస్ట్ VS Code ని ఓపెన్ చేసి అందులో ఒక HTML ఫైల్ ని క్రియేట్ చేస్తున్నా. ఇది HTML5 పేజ్ అని తెలియడానికి డాక్టప్ HTML ని డిఫైన్ చేశా. ఈ పేజ్ ఇంగ్లీష్ కి సెట్ చేయడానికి HTML_lang =n అని డిఫైన్ చేస్తున్నా. ఇప్పుడు హెడ్ సెక్షన్ ని డిఫైన్ చేసి అండ్ మన వెబ్ పేజ్ అన్ని సింబల్స్ అండ్ అన్ని లాంగ్వేజెస్ ని అలో చేయడానికి మెటాకార్సెట్ UTF-8 అని డిఫైన్ చేస్తున్నా. సో ఇది అన్ని క్యారెక్టర్స్ ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ టైటిల్ ఎలిమెంట్ ని డిఫైన్ చేసి అందులో తెలుగు లేటెస్ట్ సినిమాస్ అని ఇస్తున్నా. ఇది మనకు వెబ్ పేజ్ లో కనిపించదు, బ్రౌజర్ ట్యాబ్ లో కనిపించే టెక్స్ట్. నెక్స్ట్ బాడీ సెక్షన్ ని డిఫైన్ చేసి పేజ్ లో యూజర్ కి కనిపించే కంటెంట్ మొత్తం ఇక్కడే రాయాలి. అండ్ నెక్స్ట్ ఇందులో మెయిన్ సెక్షన్ ని డిఫైన్ చేస్తున్నా. ఇప్పుడు H1 ని డిఫైన్ చేసి తెలుగు లేటెస్ట్ సినిమాస్ అని రాశాను. ఇక్కడ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని డిఫైన్ చేసి H1 టైటిల్ ని డిస్క్రైబ్ చేస్తూ ఒక సెంటెన్స్ ని P ఎలిమెంట్ లో రాశాను. ఈ వెబ్ పేజ్ లో మనం 3 ట్రైలర్ వీడియోస్ ని పెడదాం. సో దానికి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క రిలేటెడ్ కంటెంట్ గ్రూప్ ని ఒక్కొక్క సెక్షన్ లో అరేంజ్ చేయాలి. దానికోసం మనం సెక్షన్ ఎలిమెంట్ ని యూజ్ చేయాలి. ఇక్కడ మనం 3 సెక్షన్ ఎలిమెంట్స్ ని డిఫైన్ చేయాలి. సో దట్ ఒక్కొక్క వీడియో అండ్ దాని రిలేటెడ్ కంటెంట్ సపరేట్ గా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతి వీడియోకి ఒక టైటిల్ అండ్ ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని డిఫైన్ చేయాలి. వీడియో టైటిల్ సబ్ హెడ్డింగ్ కాబట్టి మనం H2 ఎలిమెంట్ ని యూజ్ చేయాలి ఇక్కడ. సో ఇప్పుడు ప్రతి సెక్షన్ లో ఒక H2 ఎలిమెంట్ ని అండ్ P ఎలిమెంట్ ని డిఫైన్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్న వీడియో అంటే వేరే వెబ్ పేజ్ లో ఉన్న వీడియోని మన వెబ్ పేజ్ లో చూపించాలనుకుంటున్నాం కాబట్టి ఐఫ్రేమ్ ఎలిమెంట్ ని యూజ్ చేస్తున్నాం. ఈ ఐఫ్రేమ్ ఎలిమెంట్ ని మనం 3 సెక్షన్స్ లో డిఫైన్ చేయాలి. ఇప్పుడు మనం ఏ మూవీ ట్రైలర్ అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ మూవీ ట్రైలర్ నేమ్ H2 ఎలిమెంట్ లో డిఫైన్ చేయాలి. ఇప్పుడు ఆ మూవీ గురించి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఒక 1 సెంటెన్స్ లో పారాగ్రాఫ్ ఎలిమెంట్ లో డిఫైన్ చేయాలి. నేను ఇక్కడ ఫస్ట్ సెక్షన్ లో బాహుబలి ద బిగినింగ్, సెకండ్ దాంట్లో RRR, థర్డ్ దాంట్లో KGF చాప్టర్ 2 ట్రైలర్స్ ని అప్లోడ్ చేస్తున్నా కాబట్టి వాటి టైటిల్ నేమ్స్ నేను H2 ఎలిమెంట్ లో డిఫైన్ చేశాను. అండ్ ప్రతి ఒక్క ఐఫ్రేమ్ ఎలిమెంట్ లోపల ఒక సోర్స్ అట్రిబ్యూట్ ఎంబెడ్ చేయాలనుకున్న వీడియో URL ని ఇవ్వడానికి కోసం మనం సోర్స్ అట్రిబ్యూట్ ని డిఫైన్ చేస్తాం. యాక్సెసిబిలిటీ కోసం టైటిల్ అట్రిబ్యూట్ ని అండ్ ఐఫ్రేమ్ సైజ్ ని డిఫైన్ చేయడం కోసం విడ్త్ అండ్ హైట్ అట్రిబ్యూట్స్ ని డిఫైన్ చేశాం. యూజర్స్ కి ఫుల్ స్క్రీన్ లో వీడియోస్ ఆర్ ఐఫ్రేమ్ కంటెంట్ చూడడం కోసం పర్మిషన్ ఇవ్వడానికి మనం అలో ఫుల్ స్క్రీన్ అట్రిబ్యూట్ ని డిఫైన్ చేశాం. ఈ 5 అట్రిబ్యూట్స్ ని మనం ప్రతి సెక్షన్ లో ఉన్న ఐఫ్రేమ్ ఓపెన్ ట్యాగ్ లోపల డిఫైన్ చేయాలి. నెక్స్ట్ మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో యూట్యూబ్ లో అయినా ఐదర్ ఏ వెబ్సైట్ లో అయినా ఓపెన్ చేసి షేర్ పైన క్లిక్ చేస్తే మనకు ఎంబెడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కోడ్ డిస్ప్లే అవుతుంది. ఆ కోడ్ లో ఉన్న సోర్స్ అట్రిబ్యూట్ లింక్ ని కాపీ చేసుకోవాలి మనం. ఆ కాపీ చేసుకున్న లింక్ ని మన ఐఫ్రేమ్ ఎలిమెంట్ లోపల ఉన్న సోర్స్ అట్రిబ్యూట్ లోపల పేస్ట్ చేయాలి. అండ్ ఈ టైటిల్ అని ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ అట్రిబ్యూట్ లో మనం మూవీ నేమ్ ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ విడ్త్ అండ్ హైట్ అట్రిబ్యూట్స్ లో వాల్యూస్ ఇవ్వాలి. నేను ఇక్కడ విడ్త్ = 560 అండ్ హైట్ = 315 అని డిఫైన్ చేశా. ఫస్ట్ సెక్షన్ లో మనం ఎలా అయితే అన్ని అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ ని డిఫైన్ చేసామో సేమ్ సెకండ్ అండ్ థర్డ్ సెక్షన్ లో కూడా అన్ని అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ ని డిఫైన్ చేయాలి. ఫైనల్లీ మనం కోడ్ రాయడం అయిపోయింది కాబట్టి వీ నీడ్ టు క్లిక్ ఆన్ గో లైవ్ నౌ. ఇలా మన వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. కొన్ని వీడియోస్కి కంటెంట్ ప్రైవసీ పాలసీ ఉంటుంది కాబట్టి అన్ని వీడియోస్ డిస్ప్లే అవ్వవు, కొన్ని మాత్రమే అవుతాయి. సో చూసుకొని అప్లోడ్ చేయాలి మనం. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెంట్ లింక్ స్టేట్స్ గురించి, అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ పార్ట్స్ గురించి నేర్చుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హలో వరల్డ్ తెలుగు.